అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం షుగర్, బీపీ, ఒబెసిటీ లాంటి జీవనశైలి సంబంధిత సమస్యలు ఎలా ఎదిరించాలో తెలుసుకుందాం. ఆహారం, వ్యాయామం అలవాట్ల ద్వారా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. కొన్ని కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి. లైక్ ఎలాంటివంటే ఒబెసిటీ కానీ, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్, దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి, వీటి నుంచి బయటపడాలి అంటే ఏమి చేస్తే బయటపడవచ్చు అనేదే ఈరోజు ఇన్ఫర్మేషన్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, హెల్త్ అవేర్నెస్ తెచ్చుకోవాలి అని ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాన్ని ఎంత హెల్దీగా మార్చుకోవాలి, బయటికి రాలేక అంటే బయట ప్రపంచం కానీ బయట నాలెడ్జ్ తెలియలేని వాళ్ళకి సో వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఎంత నేర్చుకోవచ్చు, హెల్త్ అవేర్నెస్ ఎంత తెచ్చుకోవచ్చు, ఏమేమి చేస్తే కుటుంబం అంతా హెల్దీగా ఉంటుందని వాళ్ళు నేర్చుకోవడం కోసము ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డయాబెటిక్. ఎందుకు అని అంటే చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఈ బాధతో అంటే ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ షుగర్ వ్యాధి ఏదైతే ఉందో అసలు దేనికి స్టార్ట్ అవుతుందో ఒకసారి చెప్తాను. మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది, సో ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారో మనం ఫుడ్ తీసుకున్న వెంటనే బాడీలోకి వెళ్ళినప్పుడు అది బ్రేక్ అవుతుంది టు కన్వర్ట్ ఇంటూ ఎనర్జీగా కన్వర్ట్ అనికి బ్రేక్ అయినప్పుడు ఒక గ్లూకోజ్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్ చేయడానికి, హైగా లేకుండా లోగా లేకుండా నార్మల్ చేయడానికి వెంటనే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు? మనం తిన్న ఫుడ్ నుంచి వచ్చే గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే బ్లడ్లోకి వెళ్తున్నాయో అవి ఎక్కువ తక్కువ కాకుండా మేనేజ్ చేయడం కోసము ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సరిగ్గా రిలీజ్ చేయదో, ఎక్కువ రిలీజ్ చేయడము తక్కువ రిలీజ్ చేయడం లాంటిది ఎప్పుడైతే జరుగుతుందో అలాంటప్పుడు ఈ డయాబెటిక్ అనే ప్రాబ్లం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. డయాబెటిక్ లో కొన్ని రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, గెస్టేషనల్ డయాబెటిక్. టైప్ 2 డయాబెటిక్ అనేది జనరల్ గా ఇప్పుడు అందరికీ వచ్చేది. అంటే ఇన్సులిన్ ని రిలీజ్ చేయడంలో డిఫరెన్సెస్, అంటే తక్కువ రిలీజ్ చేయడము ఎక్కువ రిలీజ్ చేయడము, ఇలాంటి ప్రాబ్లం ఉన్నదాన్ని టైప్ 2 డయాబెటిక్ అంటాం. ఇది ఎవరికైనా రావచ్చు. మోస్ట్లీ ఎక్కువ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కానీ, లేకపోతే వంశపారపరంగా అంటే తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటిక్ వస్తుంది. టైప్ 1 డయాబెటిక్ అనేది మోస్ట్లీ కిడ్స్ లో కూడా వస్తుంది. దీని నుంచి ఇది కంప్లీట్లీ క్రోనిక్ గా ఉంటుంది. ఇది రివర్సల్ చేసుకోవడమో నార్మల్ చేసుకోవడమో లాంటిది కష్టము. సో వీళ్ళకి బై బర్త్ ఇది ఇటువంటిది కూడా రావచ్చు. అంటే పిల్లలకి బై బర్త్ ఈ డయాబెటిక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపించేదాన్ని టైప్ 1 డయాబెటిక్ అంటాం. నెక్స్ట్ గెస్టేషనల్ డయాబెటిక్ అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అంటే చాలా కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అలాంటి టైంలోనే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి ఈ డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అయితే రివర్సల్ అవ్వచ్చు, లేదు అంటే టైప్ 2 డయాబెటిక్కి దారి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు డయాబెటిక్ ఎలా వస్తుందో చెప్పాను. సో దేనివల్ల అంటే కొన్ని కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫుడ్ సరిగ్గా టైంకి తినకపోవడం వల్ల అవ్వచ్చు. ఇందాకన్నా జెనెటిక్స్, తల్లిదండ్రులకు ఉండడం వల్ల పిల్లలకి రావడం అనే కానీ, లేదు అని అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము, అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవడము, ఓవర్ కన్జ్యూమింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎక్సెస్ తీసుకోవడము. చాలా మంది ఫుడ్ స్వీట్ గా ఉంది అని అంటే డయాబెటిక్ వాళ్ళు తీసుకోకూడదు అన్న ఒక అపోహలో ఉంటారు. ఇక్కడ చూసుకోవాల్సింది ఫుడ్ తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా అనేది కాదు, కానీ జిఏ లెవెల్ అనేది ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ అనేది లోలో ఉన్నది అండ్ మీడియం గా ఉన్న ఫుడ్ మీరు తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్ కొన్ని తీయగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ తీసుకోకూడదు. లేదు అని అంటే కిస్మిస్ ఉంటాయి. కిస్మిస్ లో మీరు రైజిన్స్ ఉంటాయి, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి, అవి చక్కగా తీసుకోవచ్చు. సో ఏదైతే ఈ హై జిఐ లెవెల్, లో జిఐ లెవెల్, మీడియం జిఐ లెవెల్, ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ బేస్ చేసుకొని డయాబెటిక్ వాళ్ళు తినొచ్చా తినకూడదా అనేది చూసుకోవాలి. సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న అవేర్నెస్ బేస్ చేసుకొని, ఇప్పుడు ఉన్న నెట్వర్క్ మీకు ఏదైతే ఉందో చక్కగా గూగుల్లో మీరు ఆ ఫుడ్ని కనుక మీరు టైప్ చేశారు అంటే అది ఏ కైండ్ ఆఫ్ జిఐ లెవెల్ అని తెలిస్తే మీరు చక్కగా అది తీసుకోవచ్చో లేదో అర్థమవుతుంది. సో లో జిఐ లెవెల్ ఫుడ్ అండ్ మీడియం జిఐ లెవెల్ ఫుడ్ తీసుకోవచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ అండ్ వైట్ రైస్ అనుకోండి, ఇది హై జిఐ లెవెల్ ఫుడ్. అదే కనుక మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నా, ఓట్స్ తీసుకున్నా ఇవి లో జిఐ ఫుడ్ అనమాట. సో ఇలా కంపేర్ చేసుకుంటే మీరు ఫుడ్ అనేది, డైట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ అనేది కనుక మీరు అలవాటు చేసుకున్నారు అంటే ఇది ఎక్కువ అవ్వకుండా, చాలా మంది డయాబెటిక్ రివర్సల్ అవుతుందా అని అడిగే వాళ్ళు ఉంటారు, బట్ ఎక్కువ అవ్వకుండా మీరు మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డయాబెటిక్ మీరు బయటికి రావాలి అనుకుంటే, నార్మల్ చేసుకోవాలి అనుకుంటే మెడిసిన్తో పాటుగా, మెడిసిన్ ఎక్కడ అవాయిడ్ చేయకుండా మెడిసిన్తో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీ డైట్ అనేది మీరు ఫాలో చేసుకుంటే అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉంటే దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్ అని కూడా ఉంటాం. ఇది ఎందుకు అని అంటే మన రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాల్లో అంటే ఆర్టరీ వాల్స్ అనమాట. ఈ రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్స్కి బ్లడ్ ఫ్లో అయినప్పుడు ఒక ప్రెషర్ పడుతుంది. ఆ ఫోర్స్ వల్ల అయినప్పుడు ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో దీనివల్ల కారణం ఒక్కటేనా అంటే కాదు, దీనికి కూడా లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఒబెసిటీలోకి రావడము, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి అంటే ఒకవేళ కూర్చొని చేసే జాబ్స్, ఓకే స్టాండర్డ్ బై అలాగే కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది రావచ్చు. 140/90 దానికి మించి ఎక్సెస్ కనుక బ్లడ్ ప్రెషర్ ఉంది అని అంటే మాత్రం ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఇది మీకు సిమ్టమ్స్ నుంచి తెలీదు. అంటే ఒకవేళ సిమ్టమ్స్ మనం ఇలా ఉంటే దీన్ని బీపీ అనుకుంటాము, సో మనకి ఏదైనా కనిపిస్తుంది సిమ్టమ్స్ వైజ్ గా అంటే ఇది కుదరదు. ఎప్పుడైతే బ్లడ్ చెక్ చేసుకుంటే బీపీ చెక్ చేసుకుంటామో, బీపీ ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో దెన్ ఆ వచ్చిన మనం మెజర్మెంట్ బేస్ చేసుకొని హైపర్ టెన్షన్ ఉందా లేదా అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. సో ఈ బీపీ నుంచి బయటపడాలన్నా సేమ్ థింగ్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాలి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే హై బ్లడ్ ప్రెషర్తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మంచి స్లీప్ కనుక ఇస్తే ఖచ్చితంగా దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చేసరికి ఒబెసిటీని నేను డిసీజ్ అనడం కన్నా ఇది అంటే వ్యాధి కాదు. ఒబెసిటీలో ఉండడము అంటే స్థూలకాయం, ఇది వచ్చేసరికి వ్యాధి కాదు కానీ అన్ని వ్యాధులకి కారణమవుతుంది. లైక్ ఎలా అంటే మీరు ఒబెసిటీలో ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఇందా చెప్పినవి ఏవైతే ఉన్నాయో టైప్ 2 డయాబెటిక్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, వెరికోస్ వీన్స్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల స్కిన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా రకాల వ్యాధులకు వచ్చేసరికి మోకాలు నొప్పులు అంటారు, అండ్ తర్వాత అరికాలు నొప్పులు అంటారు, వెన్ను నొప్పి అంటారు, సో వెన్ను వరిగిపోయింది అంటారు, మోకాళ్ళు అరిపోయినాయి అంటారు, బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్కి ఒబెసిటీకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటే మీరు ఐడియల్ వెయిట్ కన్నా కొంచెం ఎక్సెస్, ఒక 5 kgs పైన ఉన్నారు అని అంటే ఇట్స్ ఓవర్ వెయిట్. ఒబెసిటీ అని అంటే మీ దాంట్లో మీ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండడం అనమాట. అన్హెల్దీ ఫ్యాట్ అనేది ఎక్కువగా అయినప్పుడు దాన్ని మీరు ఒబెసిటీ అంటారు. సో దీన్ని ఎలా మీరు కనుక్కుంటారు అంటే బిఎంఐ లెవెల్, బాడీ మాస్ ఇండెక్స్. ఈ బిఎంఐ లెవెల్ బేస్ చేసుకొని 30 కన్నా మీరు ఎక్కువ ఉంది అని అంటే మీరు ఒబెసిటీలోకి వెళ్ళినంటే. ఆ లెవెల్ 1 లెవెల్ 2లో ఉన్నారా అనేది మీ ఒబెసిటీ లెవెల్స్ని బట్టి చెప్పొచ్చు. సో ఒబెసిటీ అనేది వ్యాధి కాదు కానీ అన్ని వ్యాధులకు కారణం అనమాట. సో దీని నుంచి బయటపడాలి అని అంటే మెయిన్ థింగ్ 5 pillars ఏంటి అని అంటే ఫస్ట్ వన్ బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్ డైట్ అని అంటే ప్రోటీన్, కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్, న్యూట్రియంట్స్లో విటమిన్స్, మినరల్స్, వాటర్. సో ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ప్రాపర్ టైంకి కనుక మీరు ఫుడ్ ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఒబెసిటీ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ మీద కన్నా క్వాలిటీ మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. స్ట్రెస్ లేకుండా మీరు చేసిన పని కానీ, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, లేకపోతే ఇంట్లో ఉన్న ఒకవేళ హౌస్ వైఫ్స్ అనుకోండి, మనం మెయిన్ మాట్లాడుతుంది ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి కాబట్టి మీరు ఇంట్లో ఉంటున్న స్ట్రెస్ అనేది తీసుకోకుండా
కాకుండా కంప్లీట్లీ పాజిటివ్ థింకింగ్తో కనుక మీరు ఉన్నారు అని అంటే ఈ ఒబెసిటీ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ పిల్లర్ వాటర్. సో వాటర్ కనుక సఫిషియెంట్గా ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో 4 to 5 లీటర్స్ బేస్డ్ ఆన్ యువర్ వెయిట్, మీ వెయిట్ని బేస్ చేసుకొని 4 to 5 లీటర్స్ కనుక మీ బాడీకి మీరు వాటర్ ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు తీసుకునే న్యూట్రియంట్స్ అండ్ బ్లడ్లో బాడీలో చాలా చేంజెస్, ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్లీప్. క్వాలిటీ స్లీప్ అనేది మీరు బాడీకి ఇవ్వాలి. ఈ క్వాలిటీ స్లీప్ ఏంటి అని అంటే 7 to 9 అవర్స్ అనేది ఇంపార్టెంట్, బట్ ఈ 7 to 9 అవర్స్ కూడా ప్రాపర్ టైంలో ఇస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో స్లీప్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఏదో ఒకటి, వాకింగ్ అవ్వచ్చు, ఏరోబిక్స్ అవ్వచ్చు, జుంబా కానీ, కార్డియో కానీ, జిమ్ అవని ఏదైనా సరే ఒక ½ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ లైఫ్ స్టైల్ ఒక హ్యాబిట్ కనుక చేసుకున్నారు అని అంటే ఈ ఒబెసిటీ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఒకవేళ డయాబెటిక్లో ఉన్నా, హైపర్ టెన్షన్ బీపీతో ఉన్నా, లేకపోతే ఒబెసిటీలో ఉన్నా అందరికీ కలిపి ఒకటే టిప్ ఏంటి అని అంటే లో జిఐ ఫుడ్, మీడియం జిఐ లెవెల్ ఫుడ్. ఎవరైనా సరే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లోగా ఉన్నది, మీడియం ఉన్నది మీరు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా వీటిని, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ని మేనేజ్ చేస్తున్నారో ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకోవాల్సింది హిడెన్ షుగర్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ హిడెన్ షుగర్స్ని ఎలా కనిపెట్టాలి, లేదంటే అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది ఎలా అవాయిడ్ చేయాలో ఒకసారి చెప్తాను. సో ఈ హిడెన్ షుగర్స్ అనేది మోస్ట్లీ ప్రాసెస్ ఫుడ్లో ఉంటాయి. మీరు ఏదైనా బయట శాండ్విచెస్ కానీ, లేకపోతే బర్గర్స్ కానీ, లేదా పిజ్జా కానీ ఇలాంటివి తీసుకున్న దాంట్లో ఖచ్చితంగా ఇవి ప్రాసెస్డ్ చేసో, లేకపోతే తెలియకుండానే సంథింగ్ ఆ సాస్ ఏదైతే యూస్ చేస్తారో వాటిల్లో కూడా ఈ హిడెన్ షుగర్స్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత అన్హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసరికి మోస్ట్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవేంటి అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవేమవుతుంది అని అంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దాన్ని ఎల్డిఎల్ అంటాం. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచడం వల్ల ఇది దేనికి దారితీస్తుంది అని అంటే బీపీకి దారితీస్తుంది. అలాగే ఓవర్ వెయిట్ తెలియకుండానే మీరు పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ షుగర్స్ అనేవి హిడెన్ షుగర్స్ ని కనిపెట్టుకొని అండ్ తర్వాత ఏదైతే అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటున్నాయో వాటిని మీరు అవాయిడ్ చేయగలిగితే ఇంకా బెటర్ లైఫ్ ని మీరు తీసుకోవచ్చు. సో ఈ షుగర్ ఏమైనా తెలియాలి అని అంటే కొన్ని లేబుల్స్ మీద, అంటే ఏదైతే ఫుడ్ మీరు తీసుకుంటున్నారో లైక్ డ్రింక్స్ కానీ, బెవరేజెస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఫుడ్స్ మీరు తీసుకుంటున్నప్పుడు ఒకసారి దాని లేబుల్ మీద ఒకసారి చదవండి ఏముంటున్నాయి అందులో. ఏమైనా కార్న్ సిరప్ అని ఇస్తారు, హైలీ ఫ్రక్టోజ్ అని ఇస్తారు. సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. పర్లేదు కొంచెం టైం తీసుకొని ఆ లేబుల్ మీద ఉన్న వర్డ్స్ ని జస్ట్ గూగుల్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది అవి ఏంటి, హిడెన్ షుగర్సా లేకపోతే అన్హెల్దీ ఫ్యాట్సా. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను ట్రాన్స్ ఫ్యాట్స్ అని. ఒక్కసారి మీరు గూగుల్ చేసి చూస్తే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారని అది అర్థమవుతుంది. అండ్ క్యాలరీస్ కూడా ఒక్కొక్కసారి సర్వింగ్ బేస్ చేసుకొని ఇస్తారు, అంటే 1 సర్వింగ్ కి ఇంత అని. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మీకు క్యాలరీస్ చాలా వస్తాయి. అలాంటి టైంలో కూడా జాగ్రత్తగా మెజర్ చేసుకొని మీరు చూసుకొని తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ హిడెన్ షుగర్స్ని మనం అబ్జర్వ్ చేస్తామో, లేదు అని అంటే ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ని అవాయిడ్ చేస్తామో, డెఫినెట్గా మీ డైట్ మీకు తెలియకుండానే హెల్దీ డైట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని మేనేజ్ చేయడానికి ఇంకా బాగుంటుంది అనమాట. సో మీరు ఎలా అయితే ఇంట్లో ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో హెల్త్ని పెంచుకోవడానికి కానీ, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కానీ, ఏదైనా మీరు అవేర్నెస్ తీసుకుంటున్నారో సేమ్ థింగ్ మీరు ఇంట్లో ఉండే వర్కౌట్స్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకి ఫిట్నెస్ కోచ్ వస్తున్నారు. సో సింపుల్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్, అలాగే వాకింగ్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్, డయాబెటిక్ నుంచి మీ వెయిట్ అనేది బయటికి రావడానికి, అంటే ఓవర్ వెయిట్ నుంచి బయటికి రావడానికి ఇప్పుడు మీకు వర్కౌట్స్ చూపించడానికి ఫిట్నెస్ కోచ్ వస్తున్నారు. సో ఇంట్లో ఉండే ఆరోగ్యం తీసుకోండి, ఇంట్లో ఉండి ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ఇలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి, అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మొత్తం హెల్త్ సిస్టమ్ అంతా కూడా పాడు చేస్తుంది.
మనకి ఏంటంటే మనం ఆ తీపి పదార్థాలు తినడం అనేది తక్కువ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే అలా అవ్వకుండా మనం జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటాం కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ చేసుకుంటే మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం వాకింగ్ చేయాలి. మీరు వాక్ చేసేటప్పుడు మెల్లగా ఒంట్లో అడిగేటప్పుడు వాకింగ్ చేసే సర్ఫేస్ కూడా ఎలా ఉండాలి అంటే ఏదైనా విడిగా నేల మీద ఉండేలాగా అలా చూసుకోండి. ఓకే, ఆ తర్వాత సర్ఫేసెస్ మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి నేల మీద మట్టి నేల మీద, ఓకే, అది అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఏంటి అంటే ఏదైనా హార్డ్ సర్ఫేస్ పైన అంటే గట్టి నేల మీద చేస్తూ ఉండాలి. నథింగ్ బట్ ఓకే, ఆ తర్వాత రాళ్ళు ఉండే దగ్గర ఓకే ప్రెషర్ అనేది పడాలన్నమాట. లెగ్స్ మీరు అడుగు వేసినప్పుడు ఆ రాళ్ళు అలా ఉచ్చుకుంటూ ఉండేలాగా అలా అంటే ఆ సర్ఫేసెస్ ఇంకా అవకాశం ఉంది అనుకుంటే ఇసుక నేల అట్లా సర్ఫేసెస్ మార్చుకుంటూ ఒక మినిమం ఒక 3 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ పైన అయినా మీరు నడవగలరు. నార్మల్ చెప్పాను కదా, మళ్ళీ చేసిన నార్మల్ మట్టి నేల మీద. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి రోడ్స్ ఉంటాయి కదా, అలాంటి రోడ్స్ పైన. ఓకే, మూడోది వచ్చేసి గుచ్చుకునేలాగా ఉండే రాళ్ళ పైన అంటే గుచ్చుకొని దిగుబడిపోయేది కాదు, మనకి కాళ్ళకి ప్రెషర్ ఇవ్వాలన్నమాట, ఒప్పుకోవాలి. ఓకే, అలా అవకాశం ఉంటే ఇసుకలో కూడా అట్లా రకరకాలుగా నడుస్తూ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉంటుంది. అంటే చేసే వాకింగ్కి బెస్ట్ రిజల్ట్. నెక్స్ట్ రన్నింగ్ చేయగలిగితే రన్నింగ్ చక్కగా చేస్తుంది. అంటే రన్నింగ్ చేసేటప్పుడు కాళ్ళు లేపుగా పరిగెత్తాలి. కాళ్ళు అనేవి లెగవాలి. రన్నింగ్ మెల్లగా నిల్చొని అలా అడుగులు అడిగేసుకుంటూ ఇలా జాబ్ చేస్తారు కదా. ఓకే, దీనికన్నా ఈ టైప్లో మీకు బాగా వస్తూ ఉండాలి. అది మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా గుండు ఫాస్ట్గా కొట్టుకోవాలి. అంటే మీరు రొప్పు రావాలి, ఆ విధంగా చేయాలి. గబ పరిగెత్తి అంటే చిన్న పని చేయాలి. ఒక దగ్గర ఏమన్నా పెట్టేయండి, ఒక రాయి తీసుకోండి. ఓకే, రాయి తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, రాయి తీసుకొని అటు పెట్టేయండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఆ రాయిని పట్టుకొచ్చి ఇటు పెట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాయిని తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ అటు పెట్టాలి. అలా మీరు ఒక 5 times అయినా మినిమం కౌంట్, నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా మినిమం కౌంటే చెప్తున్నాను. ఆ మినిమం కౌంటే మీరు చేయగలగాలి. దానికన్నా ఇంకా మేము చేయలేము తక్కువ అంటే అవి మీకేమీ ఎఫెక్ట్ అవ్వదన్నమాట బాడీ. మినిమం 5 times అయినా చేయాలి. మీరు ఇంకా ఎక్కువ కౌంట్ చేయగలుగుతారు, కాకపోతే మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోండి. ఒకే రోజు మొత్తం చేసేయాలంటే అది రాదు. ఓకే, నెక్స్ట్ ఇది రన్నింగ్ కూర్చొని చెప్పాను కదా, రన్నింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చక్కగా కూర్చొనే మీరు కుర్చీలోనో లేకపోతే ఏదైనా చక్కగా కూర్చొని కాళ్ళు కొంచెం పైకి ఉండేలాగా చూసుకొని ఓకే మెల్లగా ఏం చేయాల్సింది స్ట్రైట్గా కాళ్ళు లేపడం. ఓకే ఓకే 1 ఇచ్చినప్పుడు మీకు వీలైనంత స్ట్రైట్ గా పెట్టడానికి చూస్తుంది కాదు. ఇప్పుడు నేను ఈ పైన కూర్చున్నాను, నాకు ఇది ఎడ్జ్ కదా, ఈ ఎడ్జ్ దాకా లేపాను నా కాలు. ఓకే, మీరు ఇంకొంచెం చక్కగా దాని దాకా లేపండి. మెల్లగా ట్రై చేయండి. ఒకేసారి ఒప్పుకుని ఇలా అని ఓకే మెల్లగా లేపండి. ఎంతవరకు వస్తుందో అంటే ఇది మీ టార్గెట్ ఏంటంటే ఇలా స్ట్రైట్ గా రావాలి కాదు మొత్తం. ఓకే ఇంకా ఓకే నెక్స్ట్ పెద్ద కష్టమైతే కాదు, నార్మల్గా చేసేది. 1 2 1
ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీ కాలు స్ట్రైట్ గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాలుతో కూడా సేమ్ 1 2 1 2. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు రెండు కాళ్ళు ఇలాగే చాపి రౌండ్ తిప్పండి. ఒకసారి ఇటువైపు, ఒకసారి అటువైపు. ఓకే, ఇవన్నీ కూడా మీరు కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, వచ్చేసి స్ట్రైట్గా కాళ్ళు చాపి అదే దీనిపైన అంటే బేస్ పైన పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూర్చోవచ్చు. 1 2 1 2 ఫాస్ట్ స్పీడ్. ఇది కదలొద్దు, ఇలాగే కూర్చొని 1 2 1 2 1 2. ఓకే, కాళ్ళ వరకే కదలాలి. ఓకే, రిలాక్స్. కాళ్ళు వచ్చినప్పుడు ఆపి రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి కదా మోకాళ్ళు ఉన్నాయి కదా, మోకాళ్ళు ఇలా బిగించండి. బిగిస్తే అలా కాళ్ళు పైకి లెగుస్తాయి. మీరేం లేకొద్దు. ఓకే, గట్టిగా బిగించి కొంచెంసేపు ఉంచండి. 5 minutes మీరు కౌంట్ చేసుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, అర్థమవుతుందా? దీనివల్ల ఏంటి అంటే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ పాటు మోకాళ్ళకి చాలా స్ట్రెంత్. ఓకే, మోకాళ్ళ నొప్పులు కామన్ గా చూస్తున్నాం కదా. ఓకే, వాటి నుండి కూడా మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. ఇట్లా గట్టిగా బిగించాలి. అంటే బిగించడం తెలుసు కదా, ఇది కింద ఆనిపోవాలన్నమాట. మీరు బిగిస్తే ఈ గ్యాప్ ఉంటుంది కదా మనకి, ఈ గ్యాప్ ఉండకూడదు, కింద ఆనిపోవాలి. అంటే చూడండి, చెయ్యి అల్లకూడదు, అలా పెడితే బిగించుకోవాలి. అలా బిగిస్తే కాళ్ళు ఇలా సైడ్గా పైకి తెగిస్తుంది. ఓకే, అలా బిగించి పెట్టి కౌంట్ చేసుకొని కొంచెం వీటన్నిటి కూడా స్ట్రైట్గా పెట్టండి. ఓకే, స్ట్రైట్గా పెట్టి రిలాక్స్ కూర్చొని వాట్ యూ నెక్స్ట్ పనుకొని కూడా పనుకొని చక్కగా. ఓకే, కాళ్ళు ఫ్రీగా కాళ్ళు పైకి. ఓకే, ఈజీగా 1 2 1 స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలి. షుగర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ మొత్తం కూడా వాళ్ళ బాడీలో ఉంటుంది. ఓకే, దానికోసం ఏంటి అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. కూడా బాగా అది హెల్తీగా ఎక్కువ ఉండాలి. ఓకే, మీ బాడీలో వాటర్ బాడీకి చేసే డైలీ చెప్పిన వాటిలో కూడా ఓకే ఒక్కొక్క పార్టీకి ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాట్స్ అనేవి బర్న్ అవుతుంటాయి మన బాడీకి. అవి తగ్గుతుంటాయి, ఏం కావాలో అవి అవుతుంటాయి. అది ఎప్పుడు కూడా ఇది ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ ఏదో ఒక తింటూ మేము తగ్గాలి పెరగాలి లేకపోతే హెల్దీగా ఉండాలి అనుకుంటే అవ్వదు. ఓకే, ఫుడ్తో పాటు కూడా మీకు సేమ్ వార్మప్ అనేది బాడీకి కావాలి. ఓకే, అంటే బాడీ మనం కదల్చాల్సి ఉంటుంది. ఏవేవి చేస్తూ ఎట్లా ఉంటుంది అనేది నేను మెల్లి పాటు. అంటే మన బాడీకి చక్కెర వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యేది మన లివర్.
స్ట్రెంగ్త్ అయిపోతూ వాటన్నిటికీ హెల్ప్గా ఇప్పుడు కూడా మోకాలు స్ట్రైట్ నడుము స్ట్రైట్గా ఉన్నాయి. స్ట్రైట్ ఇన్ ద సెన్స్ ఇట్లా బెండ్ అయిపోయి అలా ఉంటుంది. ఓకే, నీట్గా బెండ్ అవ్వండి. పైన హ్యాండ్ని చూడండి, చేంజ్. ఓకే, సేమ్ చూడండి. 1 2 3 4. ఓకే, ఇట్లా ఫాస్ట్గా బెండ్ అయిపోతే లెగ్స్ అట్లా కాదు, నిదానంగా బెండ్ అవుతూ. ఓకే, మళ్ళీ చూపిస్తున్నా. ఈ హ్యాండ్ ఇక్కడ, ఈ హ్యాండ్ ఇక్కడ. ఓకే, ఇది మీరు చేయాలి. ఓకే, పైకి చూడండి. ఓకే, మీరు చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ నిల్చోగలిగితే, లేదు కూర్చోనైనా ఇట్లా ఇదంతా ఉంది కదా, దీన్ని సాగు తీయాలి. ఓకే, హ్యాండ్ ఇక్కడ టచ్ అవుతూ అదేలాగా ఒకేసారి నెక్స్ట్ ఏదైనా తినే ముందు 15 minutes కప్పు టైం, 15 minutes ముందు మనం తాగాల్సి అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటే మినిమం 10 minutes తాగాల్సి గ్యాప్ నెక్స్ట్ గట్టిగా బిగించండి. ఓకే, మెల్లగా వదిలేండి. గట్టిగా బిగించండి. ఎంత గట్టిగా వీలైతే స్ట్రైట్గా వచ్చి బిగించండి. ఓకే, ఇప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రారంభించండి. ప్రతిరోజు చిన్న మార్పులతో పెద్ద మార్పు సాధ్యమే. మళ్ళీ కలుద్దాం ఆరోగ్య చర్చలతో. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.